టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ హిందూ ఇతిహాసం దశావతారంలో చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరిన మరో బిగ్ మూవీ ఇదే. ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాకుండా పలువురు దర్శకులు కూడా కనిపించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవి, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్, శోభన, రాజేంద్ర ప్రసాద్ ఇలా చాలా మంది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పలు పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా వైజయంతి మూవీస్ ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొనే పాత్ర లేదట. తమ అధికారిక ట్వీట్ లో దీపికాతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె పని గంటలు రోజుకు 8 గంటలే కావడం వల్ల మా ప్రాజెక్టుకు సరిపడలేదు. అందుకే ఆమెను కొనసాగించడం సాధ్యం కాలేదు అని స్పష్టంగా ప్రకటించారు. గతంలో కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన స్పిరిట్ సినిమాలో దీపికాను అప్రోచ్ చేసినప్పుడు ఆమె పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో అక్కడ కూడా ఆమెను రీప్లేస్ చేశారు. ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి ఆమె తప్పుకోవడం ఫ్యాన్స్ కు షాక్ గా మారింది. మరి ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.